మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్. గాంధీ భవన్ లో పరిస్థితి చూస్తే దట్ మహిళలు దేనికోసమో మహిళా రిజర్వేషన్ కోసము వీళ్ళు పాపం నిరసన చేస్తున్నారేమనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే వీళ్ళ పరిస్థితి చూస్తే అయ్యో ఎంత కష్టం వచ్చే అక్కలన్న చందంగా మారింది. అసలు విషయం ఏంటంటే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హాట్ కామెంట్స్ చేసింది. తను గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు కూర్చొని నిరసన తెలియజేస్తూ హాట్ కామెంట్ చేశారు. 2 పదవులు ఒకరికి ఇవ్వము అనేసి పీసీసీ చీఫ్ అంటున్నారు. మరి ఇదే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి 2 పదవులు ఎందుకు అని నిలదీశారు. ఒకటి ఆయనకు పీసీసీ చీఫ్ కావాలా అండ్ ఎమ్మెల్సీ కావాలా, మా వరకు వస్తేనే మీకు ఇన్ని కండిషన్స్ గుర్తుకు వస్తున్నాయంటూ నిలదీశారు. మహేష్ కుమార్ గౌడ్ ఒక పదవి వదులుకొని మహిళలకు ఇవ్వండి అంటూ సునీతారావు డిమాండ్ చేయడం కూడా జరిగింది. మరొక వైపు ఆల్రెడీ పదవుల పందేరంలో పదవులు మాకు కావాల్సిందేనంటూ ఇక్కడ మంత్రి పదవుల దగ్గర నుంచి ఇక్కడ ఎమ్మెల్సీ పదవులు కావచ్చు, నామినేటెడ్స్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో భర్తీ విషయంలో ఇప్పటికే నానా యాగి జరుగుతున్న నేపథ్యంలో అసలు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ మహిళా నేతలు ఆందోళన తెలుపుతున్నారు. గాంధీ భవన్లో చేసిన నిరసన ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. అయితే మరొక వైపు సునీతారావుపై చర్యలు తీసుకోవాలంటున్న పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. అలాగే పార్టీకి ఫిర్యాదు చేసిన కుమార్ రావు. కానీ పాపం చూస్తే వీళ్ళు న్యాయంగానే అడుగుతున్నారు అనిపిస్తుంది. ఎందుకనంటే మేమంతా కూడా ప్రతిదానికి ధర్నాలు నిరసనలు అన్నీ చేసి జెండా మోసిన వాళ్ళం మేము, కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకోకుండా మమ్మల్ని వాడుకొని వదిలేసిరంటూ తను మాట్లాడడం జరిగింది. కనీసం గాంధీ భవన్ ఎక్కని వాళ్ళు జెండా మోయని వాళ్ళకు కూడా పదవులు ఇచ్చారు. మేమేం పాపం చేశామంటున్నారు. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, నాకు ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా అక్క చెల్లెలకి మాత్రం తప్పకుండా పదవులు ఇవ్వాలనేసి ఆమె డిమాండ్ చేసింది. ఈ విషయంలో మేము ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేస్తామని ఆమె తెలపడం జరిగింది. అయితే సునీతారావు మాటల్ని చాలా ఘాటుగా ఖండించారు కాంగ్రెస్ నేతలు. ఖచ్చితంగా ఈమె పైన చర్య తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఒక లేఖను కూడా ప్రిపేర్ చేసి ఆల్రెడీ మీనాక్షి నటరాజన్కి సునీతారావు పైన పార్టీకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇక తెలంగాణ ప్రజలు ఈ విషయం చూసి నవ్వుకుంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఏందో గాంధీ భవన్లోనే వీళ్ళు చక్కదిద్దుకోలేదు, ఇంకా తెలంగాణ ప్రజల్ని ఏం చక్కదిద్దుతారు? రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి గప్పాలు కొడుతున్నాడు. కనీసం గాంధీ భవన్లో ఉన్న మహిళలకు విలువ లేదు, గాంధీ భవన్లో కష్టపడిన మహిళలకు పదవులు ఇవ్వడం లేదంటూ తెలంగాణ మహిళలు మాత్రం ముక్కున వేలేసుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఒక విధంగా గాంధీ భవన్లో ఈ పదవుల పంచాయతీ ఒక చిచ్చు పెట్టిందని చెప్పాలి. మేము ఎంతకైనా సిద్ధమే, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. అంతేకాకుండా సునీతారావు మాట్లాడిన మాటల్లో ఇంకొకటి ఉంది. అంటే పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటల్ని నేను ఖండిస్తున్నాను. ఒకరికి 2 పదవులు ఇవ్వము అని మాట్లాడుతున్న వైనంలో పీసీసీ చీఫ్కి మాత్రం 2 పదవులు ఎందుకు? ఈ విషయంలో మేము సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటే మేము ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడి నుంచి కనీసంగా అప్డేట్ రావట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనే విషయాన్ని ఆమె చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది. మరొక వైపు ఈ పదవుల చిచ్చు విషయంలో పీసీసీ కూర్పు కూడా చేయాల్సి ఉంది. ఇంకా వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇంకా చాలా పదవులు ఉన్నాయి, జనరల్ సెక్రటరీస్, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు చక్కదిద్దాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు మహిళల విషయంలో చాలా హాట్ టాపిక్గా మారింది. మాకెందుకు ఇవ్వరు, నాకు ఎమ్మెల్సీ కూడా ఎందుకు ఇవ్వలేదు అని గతంలో ఆమె మాట్లాడిన వైనం చూసినాము. ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. కనీసం ఇచ్చినా కనీసం ఇవ్వకపోయినా నేను కాంగ్రెస్ పార్టీలోనే చస్తాను, కానీ నా అక్క చెల్లెలకైనా ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే అని ఆమె పట్టుబడటం జరిగింది. ఐ థింక్ ఈమె 3వసారి అనుకుంటా ఆమె మెల్లగా మీడియాకు లీకులు ఇస్తూనే ఉంది. ఏకంగా గాంధీ భవన్లోనే నిరసనకు చేపట్టిందంటే ఇక రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎలాంటి వీళ్ళు న్యాయం చేస్తారు, ఏ పరమైన పదవులు కట్టబెట్టి ఏ పరంగా కోటీశ్వరులు చేస్తున్నారో అనేసి తెలంగాణలో ఉన్న మహిళలు కూడా నిలదీస్తున్న వైనం కనిపిస్తుంది. మరో బిగ్ బ్రేకింగ్